న్యూస్ బౌల్. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న రజిత గతంలో తమిళ, మలయాళం, ఒరియా భాషల్లో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించారన్నది చాలా మందికి తెలియని విషయం. హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈమె ఇప్పుడు హీరోయిన్ అక్క, వదిన, హీరో పిన్ని, అత్త ఇలా వందలాది పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రజిత తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఆవిడ తల్లే చాలా కష్టపడి ఈమెను పెంచి పెద్ద చేసింది. ఇంకో విషయం ఏంటంటే రజిత పిన్నిలైన రాగిణి, కృష్ణవేణి కూడా అప్పట్లోనే కాకినాడ నుంచి మద్రాసు వెళ్లి సినిమాలు, సీరియళ్లలో చిన్నాచితకా వేషాలు వేస్తుండేవారు. వాళ్ల షూటింగ్ చూడ్డానికి 15ఏళ్ల వయసులో మద్రాసు వెళ్లిన రజిత జీవితాన్ని ఊహించని మలుపు తిప్పారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. రజితలో ఏదో విషయం ఉందని గుర్తించిన ఆయన కె. రాఘవేంద్రరావుకి పరిచయం చేసి అక్కినేని నాగేశ్వరరావు అగ్నిపుత్రుడు సినిమాలో ఆయనకు కుమార్తె క్యారెక్టర్ ఇప్పించారు. ఇక అప్పటినుంచి రజిత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఆమె అందం, అభినయం చూసి మలయాళ, తమిళ, ఒడిషా సినిమాల్లో వరుసగా హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. వాటిలో నటిస్తున్నా రజితకు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే కోరిక బలంగా ఉండేది. దీంతో ఆమె ఇతర భాషల్లో హీరోయిన్ పాత్రల కంటే సొంత భాషలో ఏ పాత్రైనా పర్వాలేదని భావించారు. వెంటనే తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేశారు. అలా టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా జెండా పాతేసిన రజిత వందల సినిమాల్లో వివిధ రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చూడటానికి మన పక్కింటి ఆంటీలా ఉండే ఆమె తన కెరీర్లో కబడ్డీ కబడ్డీ, నవ్వుతూ బ్రతకాలిరా సినిమాల్లో చేసిన పాత్రలపై చాలా పశ్చాత్తాపపడుతుంటారు. ఆ 2 పాత్రలు అసభ్యకరంగా చిత్రీకరించారని తాను అభ్యంతరం పెట్టడంతో కబడ్డీ కబడ్డీలో కొన్ని సీన్లు మార్చి తీశారని గుర్తు చేసుకుంటారు. అయినా సరే ఆ 2 సినిమాల్లోని తన పాత్రల పట్ల ఆమెకు ఎక్కడలేని అసంతృప్తి ఉంది. ఆ 2 పాత్రలు చెయ్యకపోయి ఉంటే బాగుండునని రజిత ఇప్పటికీ బాధపడుతుంటారు. తాను కొంచెం హైటుండి ఉంటే ప్రస్తుత హీరోయిన్లకు తల్లిగా చక్కగా నప్పుతానని రజిత నవ్వుతూ చెబుతుంటారు. ముంబై, చెన్నైకి చెందిన అలనాటి హీరోయిన్లను హీరోయిన్, హీరో తల్లి క్యారెక్టర్లకు ఈ తరం దర్శకులు ఎంపిక చేసుకుంటున్నారని ఒకంత అసూయపడింది రజిత. ఆ పాత్రలు కూడా ఇతర ప్రాంతాల నటీమణులకే ఇచ్చేస్తే ఇక ఇండస్ట్రీనే నమ్ముకున్న తమలాంటి తెలుగు నటీమణుల పరిస్థితేంటని ఈ ఆంటీ బాధపడుతోంది. అంతలోనే తనకు తానే సర్ది చెప్పుకుంటూ సినిమాలతో పాటు తన పిన్ని రాగిణిలాగా అపరంజి వంటి సీరియల్స్లోనూ నటిస్తోంది. ఇంతకీ రజిత పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఆసక్తికరమైన సమాధానమే చెబుతోంది. తానేమీ లవ్ ఫెయిల్యూర్ కాదని, తనకు మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువని తెలిపింది. సంసారం, కుటుంబం ఇలాంటి అంశాల కంటే ఆధ్యాత్మిక అంశాలకే తన ప్రాధాన్యమని చెప్పింది. అందుకే పెళ్లి చేసుకోలేదని రజిత వివరించింది. బ్రహ్మకుమారిగానే ఉండిపోయానని, ఇప్పటికీ ఖాళీ సమయాల్లో దైవభక్తి, ఆధ్యాత్మిక తత్వాలను బోధించే పుస్తకాలనే చదువుతూ కాలం గడుపుతానని చెబుతోంది. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా వీకెండ్ పార్టీలు, పబ్బులు, క్లబ్బులు అంటూ తాగి తందనాలు ఆడటం తనకు నచ్చదని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్క ముక్కలో చెప్పేసింది రజిత. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.